అర్థమైందా? ఈరోజు ఎందుకనేది చేస్తారు. మహాత్మా గాంధీ కూడా ఫెయిల్ అయింది. అందరికి రోజు వేసేది రాదు. ఇది జూన్లో వచ్చేసింది సార్. అటు నడుస్తారా బైక్ మీద? अग्वरेशो सनच्च होदानव्यत्सदत्से स्वां च आग्नेतरवं प्रप्रयस्वा स्वभ्यञ्जसो मारिजस्वहं गोभेदष्टमयोनिजकमः वं ऐं ह्रीं श्रीं वीर्मः अम्बा शाम्भवी चन्द्रमो निरवलम्बाकाले हेमवती शिवाजिने निमयुगरे लक्ष्मी प्रदाचित्रो मे परदेवता भवति महायुधाय नमो नमः ओन्यः फलनेर्या फला पुष्पाय च पुष्पिने बृहस्पते रोहन् पद्मप्रिय पद्मिने पद्महस्ते पद्मालय पद्मवरहिताक्षे विष्णुप्रिय व्यासा पद्मासनस्तान विमोक्ष लक्ष्मी जयलक्ष्मी सरस्वती श्री लक्ष्मी रोलक्ष्मी शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यम्बके देवी नारायणे नमोस्तुते। ओम शातवेदसे सर्वमसो ममरहते यतो निरः दिवेदः सनपदृग्धानि विश्वानावेव सिन्धुं दुर्दहत्यग्निः तामग्निवर्णां तमसा ज्वलन्तीं वैरोचनीं कर्मफले जुष्टां दुर्गां देवी कुले आर्धां पश्चिम्ला पद्माले चन्द्रां हिन्ने लक्ष्मीं जातवेदो ममावह ताम्नावाह जातवेदो लक्ष्मीमनवगामिनी यस्यां हिरण्यं ब्रह्मं देयं भूत्वाधिभुताय राज्यमस्माभिः निरसोऽन्यवाहिं मंगलधरां सघोषितां सदा माङ्गलरेन्द्रकरकराहं ओम योबाम पुष्पसिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती अन्नपूर्णा देवी अनुग्रह सिद्धिरस्तु। श्रीमन्महादेवी देवः श्रीमन्महानाभिषेकाधिष्ठान देवी देवता नमो नमः। श्रीमत् राधिका नाम्ने प्रियाळ गोत्रोद्भवस्य राजनामदेस्य आद्यनामदेस्य आद्यानामदेस्य अचल गोत्रोद्भवस्य सह भविष्य आदिशृङ्गनामदेस्य ऋतिस्वेदस्य श्यामलादेवी नाम्ने राहुलनामदेस्य श्वेतानामदेस्य राधिर्नामदेस्य विजयलक्ष्मी नामदेस्य ऋत्विग्नामदेस्य अन्विकानामदेस्य श्रेयांशनामदेस्य सार्यानामदेस्य सह कुटुम्बस्य सह बान्धवस्य कौण्डिन्यपुंसगोत्रोद्भवस्य हरितानामदेश्ये ओम नमस्ते यजमानस्य सम्पूर्ण सर्वकार सिद्धिर्वाण सम्पूर्णः सर्वशत्रुवीरभयनिकालाय कालाग्निरुद्रेणलङ्काय सर्वेश्वराय सदाशिव श्रीमन्महादेवाय नमः। महादेव्ये शान्तिस्वरूपिणे तन्नो देवी ध्यानरूपयामि आवाहयामि रूपयामि शुद्ध आचमनीं रूपयामि हण्यवर्णां సార్ 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 చూస్తా సార్ 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 చూస్తా అంతర్గమ గ్రామాల్లో మొదటి నుంచి కూడా గ్రామస్తులందరూ కూడా ఆరాధ్య దైవంగా భావించే మహాలక్ష్మి అమ్మవారి ఆలయం పునర్నిర్మాణం గ్రామస్తులందరి కలిసికట్టుగా నిర్మించుకోవడం జరిగింది. ఇటీ
కార్యక్రమంలో 3 రోజుల నుంచి కూడా ఇక్కడ ప్రతిష్టకు సంబంధించిన కార్యక్రమాలు వేద మంత్రోత్సవాలతోటి ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈరోజు విగ్రహ ప్రతిష్ట సందర్భంలో మాజీ మంత్రులు సుతాల దేవయ్య గారు, రాజశంగౌడ్ గారు, గౌరవ పెద్దలు జితేంద్రరావు గారు, సురేందర్రావు గారు, అదేవిధంగా మా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ పెద్దలు, వివిధ కుల సంఘాల నాయకులు అందరూ కూడా ఈరోజు పాల్గొనడం జరిగింది. మహాలక్ష్మి అమ్మవారి తీర్థాలంటే మా ఊర్లో ఒక పండుగలాగా, ఆ పండుగలాగా మా కుటుంబ సమేతంగా అన్ని కులాలకు అతీతంగా అందరూ కూడా అన్ని కులాల వారు ఇక్కడికి వచ్చి అమ్మవారిని పూజించుకొని ఆ మహాలక్ష్మి అమ్మవారి కణిక కటాక్షాలు ఉండాలి, వారి కరుణ ఉండాలని చెప్పి ప్రార్థించుకుంటూ ఉంటాం. చిన్నప్పటి నుండి కూడా ఇక్కడికి వచ్చి కార్యక్రమాలు చేసుకోవడం అలవాటు. కొంతమంది వివిధ వృత్తిరీత్యా మా తమ్ముడు ప్రశాంత్ కావచ్చు, పెద్ద సురేంద్ర గారి కుటుంబం కావచ్చు, మా రెడ్డి కుటుంబం ఇప్పుడు అమెరికాలో ఉంటున్నది. అట్లా వివిధ ప్రాంతాల్లో ఉన్నా కానీ ఇక్కడ ఉన్నవారు అందరూ కూడా మహిళలు వచ్చి ఓడి బియ్యం అమ్మవారికి సమర్పించుకొని వెళ్ళడం జరుగుతుంది. మా కుటుంబం విషయం వస్తే కూడా మా అమ్మగారు కావచ్చు, మా చిన్నమ్మ కావచ్చు, పెద్దమ్మ కావచ్చు, జగిత్యాలు ఉన్నా హైదరాబాద్ ఉన్నా కానీ వచ్చిందంటే మా లక్ష్మీనారాయణ ఫోన్ చేస్తే ఓడి బియ్యము గాజులు పంపి ఇక్కడ కార్యక్రమం చేసే అనువాయితీ. సో చాలా సంవత్సరాలు అయింది కాబట్టి కొంత శిథిలావస్థకైతే అందరం కలిసి మళ్ళీ పునర్నిర్మాణించుకోవడం జరిగింది. ఈ నిర్మాణంలో పాల్పంచుకొని ముందున్న మా గ్రామ పెద్దలందరూ కూడా మిగతా గ్రామస్తులందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆ అమ్మవారి కటాక్షాలు అందరికీ ఉండాలని కూడా అమ్మవారిని ప్రార్థిస్తూ, మరి మా పెదనాన్న గారు మాజీ ఎమ్మెల్యే వారి కొడుకు కూడా అమెరికాలో ఉంటారు. ఈరోజు అన్నదాన కార్యక్రమానికి మా వదిన గారు కూడా వచ్చారు. వారే స్వయంగా అవన్నిటికి కూడా నిధులు ఇవ్వడం జరిగింది. వారికి కూడా వారి కుటుంబ సభ్యులకు, ధర్మారావు పెదనాన్న గారి కుటుంబ సభ్యులకు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.